నమస్తే. ఈ కథని చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓ వ్యక్తి కూరగాయల మార్కెట్కి కూరగాయలు కొనుక్కోవడానికి తన స్నేహితుడితో వచ్చాడు. ఓ 80 ఏళ్ల అవ్వ కూరగాయలు అమ్ముతుంటే చూసి ఆమె దగ్గరికి వచ్చి కూరగాయలు కొనుక్కోవాలి అనుకున్నాడు ఆ వ్యక్తి. అవ్వతో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుని బేరమాడటం మొదలుపెట్టాడు. అంతలోనే అప్పటి వరకు అక్కడే ఆడుకుంటున్న 7 ఏళ్ల ఆమె మనవరాలు ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. అయితే ఆ వ్యక్తి వచ్చి ఇటు అమ్మతో బేరమాడుతున్న సమయంలో అవ్వ దృష్టి అంతా వ్యాపారంపై ఉండడంతో అటు ఆమె మనవరాలు ఆడుకుంటూ ఎటో వెళ్ళిపోయింది. అయితే అప్పటి వరకు ఆ వ్యక్తిగాని ఆ అవ్వగాని ఆ పాపపై అంతగా దృష్టి పెట్టలేదు. ఆ వ్యక్తి తనకు కావలసిన కూరగాయలు కొనుక్కున్న తర్వాత అప్పుడు అవ్వకు తెలిసింది తన మనవరాలు ఎటో వెళ్ళిపోయింది అని. అప్పుడే తన పాప కనిపించడం లేదని తన మనవరాలుని వెతకడానికి వెళ్తానని దుకాణంలో నుంచి లేచింది. కాని మనవరాలును వెతుక్కుంటూ పోతే వ్యాపారం ఎలా అవుతుంది? ఆవులు గేదెలు వచ్చి కూరగాయలు తినేస్తాయి. రోజంతా పడ్డ కష్టం అప్పుడు వృధా అవుతుంది కదా అని ఆలోచించి వెళ్ళిపోతున్న వ్యక్తిని పిలిచి, బాబూ, కాసేపు ఇక్కడ కూర్చొని కూరగాయలను గమనిస్తూ ఉండవా? 10 నిమిషాల్లో వస్తా అని కొంచెం చూసుకో అయ్యా, బేరాలు వస్తే నాకోసం చూడకు అంటూ అక్కడి నుంచి లేచి ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయింది ఆమె. అలా ఆయన చెప్పిన మాటలను కాదనక ఆ వ్యక్తి అక్కడ కూర్చొని కూరగాయలు అమ్ముతూ ఉన్నాడు. అది అలా 10 నిమిషాల తర్వాత అవ్వ తన మనవరాలుని తీసుకొని అక్కడికి వచ్చింది. అప్పుడు ఆ వృద్ధురాలు ఆ వ్యక్తి 10 నిమిషాలు బేరాలు చేసినందుకు ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి పంపించింది. అక్కడిదాకా అంతా మామూలుగానే జరిగింది. కాని ఆ వ్యక్తి కూరగాయలు అమ్ముతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తితో వచ్చిన తన ప్రియమైన ఫ్రెండు ఆ వ్యక్తికి తెలియకుండా ఫోటోలు తీసి ఆ వ్యక్తి ఫేస్బుక్లో ట్యాగ్ చేశాడు. అంతే, ఆ ఫోటోలు చూసిన స్టేట్ మొత్తం షాక్. ఎవరి నోట అయినా అదే మాట. అసలు ఆయనేంటి? ఆయన స్థాయేంటి? ఆయన కూరగాయల అమ్మటమేంటి? ఎక్కడ చూసినా అతని గురించి చర్చ మొదలయ్యింది. రాత్రికి రాత్రి ఫోటో వైరల్. న్యూస్ ఛానల్లో, అన్ని సోషల్ మీడియాలో ఆయన న్యూస్ పెద్ద టాపిక్గా మారిపోయింది. హాట్ టాపిక్గా మారింది. అసలు ఆయన ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి అఖిలేష్ కుమార్ మిశ్రా. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఫోటోలో చూసిన ప్రతి ఒక్కరూ అలాగే షాక్ అయ్యారు. ఐఏఎస్ అధికారి రాత్రికి రాత్రి కూరగాయలు అమ్ముకునే స్థాయికి ఎలా వచ్చారు అని కొందరైతే ఇంటర్నెట్లో తన గురించి తెగ వెతకడం మొదలుపెట్టారు. తర్వాత రోజు సాయంత్రం ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసిన అఖిలేష్ మిశ్రా కూడా షాక్ అయ్యాడు. ఆ ఫోటో అంత వైరల్ అవుతున్న సంగతి ఇప్పటివరకు అతనికే తెలియకపోవడం ఆశ్చర్యం. కూరగాయలు అమ్ముకుంటున్న ఐఏఎస్ అధికారి అన్న ట్యాగ్లైన్తో ఇలా వైరల్ అవుతున్న ఫోటోకి అఖిలేష్ మిశ్రా ఇలా సమాధానం ఇచ్చాడు. నేను అధికారిక పని కోసం నేను ప్రయాగ్రాజ్కు వెళ్లాను. కాని తిరిగి వస్తుండగా కూరగాయలు చూసేందుకు ఒక దగ్గర ఆగాను. కూరగాయలు అమ్మే వృద్ధురాలు తన కూరగాయలపై నిఘా ఉంచమని నన్ను అక్కడ అభ్యర్థించింది. అందువల్లే నేను అక్కడ కూర్చొని కూరగాయలు గమనిస్తూ ఉన్నాను. ఇంతలో చాలామంది కస్టమర్లు దుకాణానికి వచ్చారు. దాంతో నేను కస్టమర్లకు కొన్ని కూరగాయలు విక్రయించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక ప్రియమైన స్నేహితుడు ఆ చిత్రాన్ని తీసి నా ఫేస్బుక్లో పెట్టాడు. దానికి నన్ను క్షమించండి అంటూ పోస్ట్ చేశాడు. నా స్నేహితుడు సరదాగా నా చిత్రాన్ని తీశాడు. నాకు తెలియకుండానే నా ఫేస్బుక్లో ఫోటోను ట్యాగ్ చేశాడు. ఈ ఫోటో ఇంత వైరల్ అవుతుంది అని తనకు కూడా తెలియదు. సరదాగా నన్ను ఆట పట్టించడానికి ఇలా చేశాడు అంతే. అయితే నేను నా పేజీలో ఆ పోస్టు చూడగానే వెంటనే దాన్ని తొలగించాను అని చెప్పుకొచ్చాడు అఖిలేష్ కుమార్ మిశ్రా. అయితే ఇదంతా సాధారణంగా సరదాగా అనిపించిన కొన్ని అసాధారణమైన సంఘటనలు కూడా ఇందులో జరిగాయి. అదేంటంటే, ఒక ఐఏఎస్ అధికారి ఎలాంటి భద్రత లేకుండా తన వెంట ఎవరినీ తీసుకురాకుండా అక్కడే సామాన్యుడిలాగా కూరగాయల కోసం వెళ్లడం అని రావడం. నిజానికి తను తలుచుకుంటే తన దగ్గరికే మొత్తం మార్కెట్ వస్తుంది కదా. అదే కాదు, ఆ అవ్వ కూరగాయలు
చూసుకోమని చెప్పి వెళ్ళింది. సాధారణంగా ఆ ప్లేస్లో మనం ఉంటే, నాకు పనులు ఉన్నాయి, నీ కూరగాయలు నేనెందుకు చూసుకోవాలి అని 2 మాటలు తిట్టి వెనక్కి వచ్చేస్తాం కదా. కాని ఆయన ఆ అవ్వ కష్టాన్ని గౌరవించి ఆమె మాట తీసివేయకుండా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఆ స్థానంలో కూర్చున్నాడు. పోనీ అక్కడితో ఆగారా అఖిలేష్ మిశ్రా? దుకాణానికి వచ్చిన కస్టమర్లకు కూడా కూరగాయలు అమ్మిపెట్టారు. అతను ఎవరో తెలియక అతని దగ్గర కూరగాయలు తీసుకెళ్లారు కస్టమర్లు. అయినా అదంతా చేయడానికి కారణం ఒకటే, అవ్వ వృద్ధాప్య వయసులో కూడా ఎవరిపైన ఆధారపడకుండా బ్రతుకుతుంది అని. అదే అఖిలేష్ మిశ్రాను ఒక 10 నిమిషాల పాటు కూరగాయల వ్యాపారిగా మార్చేసింది. ఆ తర్వాత రోజు పోస్ట్ చూసి ఆయన దగ్గర కూరగాయలు కొన్నవాళ్ళు ఎలా ఫీలయ్యి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నదానికి ఉదాహరణ ఈ ఐఏఎస్ ఆఫీసర్ అఖిలేష్ కుమార్ మిశ్రా గారు. ఆయన స్థాయిని పక్కన పెట్టి సామాన్యుడిలా మారి కూరగాయలు అమ్మే అతని సేవాగుణం చాలా గొప్పది. అదే ఐఏఎస్ ఆఫీసర్ అఖిలేష్ మిశ్రా లైఫ్లో జరిగిన ఇది ఒక ప్రత్యేకమైన స్టోరీ అనే చెప్పాలి. ఏదేమైనా ఇలాంటి అధికారులు కూడా చాలా అరుదుగానే ఉంటారు. ఈ సంఘటన లక్నోలో జరిగింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.